పలును తపాపతి ఓం గజముఖ వరద గణపతి ఓం గజముఖ వరద గణపతి ఓం నంది వాహన నమ శివాయ నాగభూషణ నమ శివాయ గౌరీ మనోహర నమ శివాయ గౌరీ మనోహర लिंगास्तकमिहं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। जय बोलो शंकर भगवान की, भोलेनाथ की, जय बोलो भोगा
चतुष्पदे शांतिं करोमि शांतिर्मे अस्तु शांतिः పుష్పాలు తమలపాకు ఇవ్వవలసినవి వచ్చినాయి అందరికీ. పసుపు అమ్మా మీరు అడావుడు పడకండి, నేను ఇక్కడ ఏదో చెప్తున్నాను వాళ్ళు మీరు మాట్లాడేసరికి ఉన్న సమయం అంతా ఉంటా. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి వారికి ఏ శ్రీమూర్తికైనా కుంకుమార్చన అంటే బహు ఇష్టమైనటువంటిది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మనమందరం కూర్చొని ఎలా భోగమైన ఎరుపుతో కూర్చొని ఉంటుంది. కాబట్టి అమ్మవారి స్వరూపం కూడా ఎరుపు స్వరూపమే. కేవలం మంగళసూత్రం అటువంటి భగవాన్ ఇంటి ముందే రావాలని చూడకండి. మా దగ్గర వస్తువు కూడా వాడుకుంది. బాధ పెట్టినా సుఖ పెట్టినా కష్టం పెట్టినా పురుష రూపం కన్నా స్త్రీ వెనక కుర్చీలలో కూర్చోండి. అమ్మా ఇక మొదలు పెట్టామా అమ్మా పసుపు వచ్చాది మనకి. మాత్రే నమః శ్రీమాత్రే నమః. అమ్మా మాకు నీళ్లు రాలేదు, ఎవరున్నారా అమ్మా? ఎవరన్నా ఒక ఇద్దరు అమ్మా మీకు నీళ్ళు వస్తే పక్కన మార్చుకోండి కొంచెం కొంచెం. శ్రీమాత్రే నమః. మనకు ఒక తల్లి ఉంటుంది, ఆ తల్లికి ఇంకో తల్లి ఉంటుంది, ఆ తల్లికి ఇంకో తల్లి ఉంటుంది. సమస్త కుటుంబాలన్నిటికీ దుష్టులను నాశనం అటువంటి పార్వతీదేవికి మనం కుంకుమార్చన చేస్తున్నాం. చేద్దని చెప్పాను నేను. మీకేం చెప్పాను? ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకెవరికి ఆచమనం చేస్తే ఆచమనం చేయకున్నాము. ఆచమనం చేయకూడదు. కొట్టు పెట్టుకుని అందరు కూడా కుంకుమ పెట్టుకున్నారు కదా, కళ్ళకు నీళ్ళు అతుకోండి అంతే. ఎవరు తీసుకోకూడదు, తాగకూడదు. కూర్చోండి. అమ్మా నువ్వు కూర్చుంటావా? నక్షత్రం పెట్టుకోండి. అమ్మా ఇక్కడ మేము చేస్తున్నాం కాబట్టి మేము చేసినట్టే పెట్టు. మీకు తమలపాకులు ఇచ్చారా? తమలపాకులు తమలపాకులు అనుకున్నారా? ఓం దివ్యా అక్షంతలు ఒకసారి అందరూ కూడా స్వచ్ఛమే తీసుకోండి. అక్షంతలు అయిన అమ్మవారి దగ్గర త్రిశక్తి స్వరూపం. మామూలుగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురు అమ్మవాళ్ళను కూర్చోబెట్టి ఎప్పుడు పూజ చేయం ఇక్కడ కూడా. ఎందుకంటే ఒక అమ్మవారిని మనం తట్టుకోలేకపోతాం. ఆమె అర్థం ఆసనం సమర్పయామి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యాః అవాహనార్థం ఆసనం సమర్పయామి. మనస్సులో కూడా అమ్మవారికి కాళ్ళు కడుపుతున్నట్టుగా భావన చేసుకోండి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్యో నమః. పాదయో అస్తయో నీళ్లు చల్లకండి, అక్కర్లేదు. మనం కుంకుమార్చన చేస్తాం కదా, మళ్ళీ అది మనకు ఉపయోగపడుతుంది కుంకుమ. ముఖే ఆత్మని సమర్పయామి. పంచామృత సహిత ఫలోదక సిద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి మంచిగా ధనాత్రే నమః అందరు కూడా ఒక్కసారి చెప్పండి. శ్రీమాత్రే నమః.